స్కూల్ నుంచి వచ్చాము. మేము విప్రోపాయ తరఫు నుంచి వచ్చాము. మీ పేరు? వెంకటేశ్వరం. ఇక్కడ ఎలాంటి రకాల పక్షులు వస్తాయి? ఇక్కడ స్టాండ్ మీద ఉంది కదా, పెలికాన్స్ అంటారు. ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట పెలికాన్స్ అనేది. ఇక్కడికి ఈ పాయింట్కి పెలికాన్స్ ఫేమస్ బాగా. నెంబర్ ఆఫ్ ఫేమస్ 1 month అయింది వచ్చేసి 4 or 5 months ఉంటాయి ఇక్కడ. ఇంటి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి పిల్లల్ని చేసి ఇంటికి కొన్ని తీసుకుని వెళ్ళిపోతే కొన్ని ఇక్కడే ఉంటాయి పిల్లలు వచ్చేసి. ఆ కింద వచ్చేసి వైట్ అవపడుతుంది, ఎల్లో షేడ్ అవపడుతుంది, రెక్కల మీద కింద ఇక్కడ అవి వచ్చేసి వైట్ ఐపీస్ అంటారు. వాటిలోనే ముక్కు ఇక్కడ దీని కూడా నలుపు ఉంటుంది, వాటిలో బ్లాక్ హెడెడ్ ఐపీస్ అంటారు. అట్లా రకరకాల నాకు కొద్దిగా తెలుసు, కొంత తెలుసు, అవి చెప్తాను. అది ఇక్కడికి ఏ సీజన్లో రకరకాలు వస్తుంటాయి? ఒక్కో సీజన్ ఇప్పుడు ఇది వచ్చిందనుకో, పెలికాన్స్ వచ్చాయనుకో వచ్చేసి 4 or 5 months నుంచి గుడ్డు పెట్టుకొని వెళ్ళిపోతాయి. అట్లా ఇంకా స్టెప్ బై స్టెప్ అట్లా వస్తూ ఉంటాయి, కంటిన్యూగా వస్తూ ఉంటాయి. 360 రోజులు ఇక్కడనే ఈ పొంగలే ఉండి. ఇవి వచ్చేసి మైగ్రేటింగ్ బర్డ్స్. మైగ్రేటింగ్ బర్డ్స్ అంటే వలస పక్షులు అదనమాట. ఇవి వచ్చేసి 25 years అబౌవ్ నుంచి బిఫోర్ నుంచి ఇక్కడ ఉండే 360 రోజులు వస్తూ ఉంటాయి. వీటికి ఫుడ్ అట్లా పెడతారు? ఫుడ్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఇది పనిచేస్తుంది. ఇదంతా ఈ ఏరియా అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెరువు మొత్తం. వాళ్ళు వచ్చేసి చేపల పిల్లలు తీసుకొని చేస్తారు. కొన్ని తినేస్తాయి, కొన్ని మిస్ అయినాయి అనుకోండి పక్కకి వెళ్ళిపోయినా పెద్ద అవుతాయి కదా, అవి మళ్ళీ పిల్లలు పెడతాం. ఇవేమో ఇటు నిజాంపట్నం ఉంది, కనీసం 100 kilometers ఉంది. షార్ట్ కట్లో వెళ్ళిపోతాయి. 1 year ఉదయం వెళ్తాయి. ఉదయం వెళ్ళి 1 hourలో మళ్ళీ సాయంత్రం 1 hourలో వచ్చేస్తాయి. సాయంత్రానికి ఇక్కడికే వస్తాయి. అదనమాట. బయటికి వెళ్ళి సముద్రం తీరు వస్తాయి. ఇటు నుంచి ఇటు చీరాలు వెళ్తాయి. ఐడియా ఉందా? మీకు పేరు ఏమన్నా? ఆ చీరాలు అక్కడ తిని మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వస్తాయి. వెళ్ళి మీకు ఉదయం వస్తే 7 బిఫోర్ వస్తే మీకు వెళ్తా అవపడతా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత ఇట్లా ఈ రూట్లో వచ్చేసి ఇక్కడ వాళ్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుంది అన్నమాట. అది ఇంకేమన్నా డౌట్లా? అట్లా అది తెలియదు అమ్మా. అట్లా కనీసం 10 or 15 years అనుకుంటా, మనకు కరెక్ట్గా తెలియదు. అక్కడ అది న్యాచురల్గా వచ్చింది, సహజ లక్షణం అన్నమాట. అది అట్లా దాంట్లో చేప పిల్లల్ని పెట్టుకుంటాయి. ఇవి తింటాయి కదా, కొన్ని పెట్టుకొని తీసుకొచ్చి పిల్లలకు పెడతాయి అన్నమాట. స్టాక్ పాయింట్లో అక్కడ పెట్టుకుంటాయి. తెల్లగా అవపడుతుంది కదా మీకు అక్కడ. అది దాంట్లో పిల్లల్ని పెట్టుకోండి. సముద్రంలో చెరువులో దొరికినప్పుడు ఇక్కడ పెట్టుకుని వచ్చేసి ఇక్కడ పిల్లలకి ఆహారం పెడతాయి అన్నమాట. ఇక్కడ గుడ్డు పెట్టి పిల్లల్ని పెట్టాక ఒక ఆడ పక్షి ఏమో తల్లి ఇక్కడ ఉంటుంది, మగ పక్షి ఆహారం తీసుకురావటం, వాటిని ప్రొటెక్షన్ కావాలి కదా, అట్లా చేస్తాం. అట్లా తిరుగుతూ ఉంటాయి. కొన్ని తిరుగుతూ ఉంటాయి, కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి, అట్లా వెళ్తూ ఉంటాయి. ఖాళీలా కాదు, అటు మనకు మళ్ళీ కాదు, అది చాలా క్లోజ్గా ఇచ్చేస్తారు. చూసారా అట్లా? అది బ్లాక్ హెడెడ్ ఐపీస్ అదనమాట. ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే దెబ్బలు వేసి చేశారు. నల్లమట్టి లోపల నుంచి క్రేన్ ఎండబెట్టి క్రేన్ పెట్టి దెబ్బలు వేశారు అన్నమాట. ఎన్ని జాతరలు ఉండొచ్చు మొత్తం టోటల్గా వచ్చేసి ఇక్కడికి 26 వస్తాయి జాతరలు. వాటిలో ఇప్పుడు ఒక 5-6 ఉంటాయి. ఇది సీజన్ పడుతుంది, ఇప్పుడు రొటీన్గా జరుగుతూ ఉంటుంది. అని జాతులు అనేది వెళ్తూ వస్తూ ఉంటుంది అనేది. అన్నీ 26 ఒకసారి రావండి. గుడ్లు పెడతాను. ఆ గుడ్లు పొలవడానికి ఎన్ని నెలలు పడుతుంది? నెలలు కాదు, 18 రోజుల్లో బతుకుతుంటుంది. నిన్న ఇందాక మా సార్ ఒక మాట చెప్పాడు, 18 రోజుల్లో పిల్ల అయిపోద్ది. కోడికి మళ్ళీ కోడి అంటే 21 రోజు, ఇది వచ్చేసి 18 రోజులకు పిల్ల అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఆ గుడ్డు దీంట్లో ఉండే, ఇప్పుడు 2 గుడ్లు ఉండేయండి. దాని కింద కూర్చొని గుడ్డు మీద ఉంటుంది, ఏది ప్రొటెక్షన్ కోసం, అదే ఏం చేయకుండా. ఈ కోతులు వస్తూ ఉంటాయి, వచ్చేసి ఆ గుడ్డు తింటూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉంటుంది. ఈ చూడండి, అవి కూడా తెలియగలిగాం. కింద ర్యాక్ ఉందా, ఆ ర్యాక్ మీద ఉండాలి. ఆ పిల్లులు కానీ ఏమైనా వస్తాయి అని చెప్పి నీటి పిల్లులు ఉన్నాయండి దీంట్లో, అవి తింటాయి అని చెప్పి ఈ కింద ర్యాక్ మీద పైకి ఉండేది చూడండి. నేను పట్టి బోర్డుల మీద తీసుకోండి. నెక్స్ట్ ఎలా కట్టుకుంటాను? నెక్స్ట్ మీకంటే ఇప్పుడంటే చూడలేదు కానీ ఇది ఆ చెట్టు మీదకి వెళ్ళినాకో ఒక మండ ఇసుకొస్తుంది, అక్కడ పెట్టింది. కొన్ని ముళ్ళ కంపెనీలు వస్తుంది, ముళ్ళు చెట్లు, ఆ ముళ్ళు చెట్లు తీసుకుని అడుగు పెట్టుకోండి. దానిపైన మెత్తగా ఆకులు ఉంటుంది చూసావా, అవి పెట్టుకుంటుంది. అప్పుడు బాగా మెత్తగా ఉంటుంది కదా, దాని మీద గుడ్డు పెడతాం.
లేకపోతే పడుకోవటం నైట్ అట్లా చేస్తారు. తెచ్చుకుంటే అయ్యే రోజు సాయంత్రం పూజ వస్తూ ఉంటాం. అది చెట్టు మీదకి వెళ్ళి ముక్కు పెట్టి ఇరుచుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఇట్లా ఓపెన్ ఉండటం వల్ల దీనికి అన్న ప్రమాదం గేట్ కాటిక ఎవరు ఏమంటుకోరు. డిపార్ట్మెంట్ అంటే భయం ఉంది. మేము నైట్ ఒక వేరే వాచ్ వల్ల కాదు ఒక ఆయన ఉంటారు చూస్తూ ఉంటారు. ఏమి ప్రొటెక్షన్ మాత్రం బాగానే ఉంటుంది. అది పెద్ద కేసు అనమాట. దాన్ని కొట్టినా కానీ పట్టుకున్నా కానీ పెద్ద కేసు. ఒకసారి పట్టుకుంటే బాగా కొట్టి సివియర్ యాక్షన్ తీసుకున్నారు బాగా. ఇంకా అందుకని అప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం భయం అండి. వీటి గురించి ఏమైనా పట్టాలి చేయాలి. ఇప్పుడు సెప్టెంబర్ కదా, ఈ చలికాలం ఉంటుంది కదా వింటర్ సీజన్, ఆ సీజన్లో కొద్దిగా ఎక్కువ రావచ్చు కొద్దిగా. కానీ రొటీన్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇక్కడ దీని మీద బోర్డు మీద ఉంది. అది తీసుకుని దాంట్లో అర్థమైతే ఇప్పుడు ఈజీ ఇది ఏ నెల వచ్చి ఎప్పుడు దాకా ఉంటుంది. టోటల్గా చూస్తే చలికాలం కొద్దిగా ఎక్కువ వస్తుంది. నాకు ఒక బోర్డు పేరు చెప్పారు, ఏది వైట్ కలర్. ఇదా ఈ స్టాండ్ మీద ఉందా? పెలికాన్స్ ఎందుకు గుడ్లు పెడతాయి? ఏదైనా టోటల్కి వచ్చేసి 527, 325 అట్లా పెడతా ఉంటాయి. కానీ నెంబర్ ఆఫ్ మాత్రం ఎక్స్ పెట్టాలి. దీనికి 327 అట్లా బోర్డులో ఉంది కదా, బోర్డు మీద ఉంది అట్లా పెడతా ఉంటాయి. ఏదైనా 10 బిలోనే ఏది పెట్టారు. స్లో తగ్గ వేరే దేశాల నుంచి ఇదే ఇవన్నీ ఇతర దేశాలు పంపే, మన ఇండియా కాదు. సైబీరియా, థాయిలాండ్, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలకు